ట్రూ లవర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 24 నిమిషాలు. సర్టిఫికేట్ వచ్చి యూఏ. సినిమా విడుదల తేదీ వచ్చి 10 ఫిబ్రవరి 2024 అంటే శనివారం రోజు ఈ సినిమా విడుదల కావడం జరిగింది. ఈ సినిమాలో ప్రధానమైన క్యాస్ట్, యాక్చువల్లీ ఇది డబ్బింగ్ సినిమా. మారుతి టాకీస్ మీద అంటే మారుతి రిలీజ్ చేశాడు సినిమాని. సో మణికందన్ అరుణ్గా యాక్ట్ చేసిన ఈ సినిమాలో గౌరీప్రియ దివ్య పాత్రలో నటించింది. అట్లాగే కన్నా రవి మదన్ పాత్రలో, హరీష్ నాగలక్ష్మి ఈయన వచ్చేసి సుహాలి పాత్రలో, తర్వాత శరవణన్ వచ్చి రాజా పాత్రలో, గీతా కైలాసం కళ అనే తల్లి పాత్రలో, హరిణి సుందరరాజన్ ఐషు అనే ఫ్రెండ్ పాత్రలో, తర్వాత అరుణాచలేశ్వర్ ఆయన వచ్చి విశ్వ పాత్రలో నటించినటువంటి ఈ సినిమాలో ప్రభు వ్యాస్ డైరెక్టరు ఈ సినిమాకి, యువరాజ్ గణేశన్, తర్వాత మగేష్ రాజు పల్లాయ్, ఎస్కేఎన్, మారుతి దాసరి వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్, సీన్ రాల్డన్ వచ్చి మ్యూజిషియన్, శ్రేయాస్ కృష్ణ వచ్చి సినిమాటోగ్రాఫర్, భరత్ విక్రమన్ వచ్చి ఎడిటర్. ఇక సినిమా తేరుతిన్నెలు, ఈ సినిమా ఏంటి ఏం సంగతి అనేటువంటి దాన్ని ప్రస్తావించుకుందాం మనం. సినిమా జనర్ వచ్చేసి మనకు లవ్ ఫిలిం అని తెలుస్తూనే ఉంది కదా. ఇక ఈ తమిళ్లో లవర్ పేరిట రిలీజ్ అయినటువంటి ఈ సినిమా తెలుగులో ట్రూ లవర్ పేరిట రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణలు ఏంటంటే, సినిమాలు కథ కాకుండా కొన్ని సంఘటన ప్రకారంగా జరుగుతుంటాయి. ఇది సంఘటనల పరంగా అంటే సంఘటనల సమాహారంగా ఈ సినిమా కొనసాగింది. కొన్ని సినిమాలు కథలతో కొనసాగితే, కొన్ని ట్విస్టులతో కొనసాగితే, కొన్ని ఫైట్లతో కొనసాగితే, కొన్ని సంఘటనల సమాహారంగా సాగుతాయి. సో అట్లాంటి ఫీల్ గుడ్ సినిమాగా ఈ సినిమాని చెప్పవచ్చు. ఇక సినిమాలో ఎక్స్పోజింగ్ సంగతికి వస్తే, మొదటి సీన్లోనే ఒక మనకు గోవా పక్కన బీచ్ లాంటిది, గోవా కాదు అది ఒక బీచ్ లాంటి దాంట్లో హీరోయిన్ వాటర్ మీద ఇట్లా తేలేటువంటి ఆట ఉంటుంది కదా, ఒక స్కై వాక్ లాగా దాని మీద వాటర్ మీద ఫ్లై చేస్తుంటారు కదా, దాని ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది స్టార్టింగ్లో. అప్పుడు ఆమె వేసింది స్కిన్ టైట్ లాగా ఉంటుంది, అంటే కొంచెం శరీరం అంతా ఏర్పడేలాగా ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్లో తన లవర్ను ఒకరు వీడియో షూట్ చేస్తున్నప్పుడు, ఫ్రెండ్ అంటే వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి చేస్తున్నప్పుడు గౌరీప్రియ అనే హీరోయిన్ దివ్య పాత్రలో నటించింది. ఆమె సీత్రూ బికినీ వేసుకుంటుంది. అప్పుడు ఆమె పిరుదులు, వెనుక 2 పిరుదులు, తర్వాత ఇక్కడ పైన కూడా కొంత ఛాతీగా అర్థమయ్యేలాగా పిరుదులు అయితే ఆల్మోస్ట్ కనబడేలాగా అడ్రస్ చేస్తుంది. అప్పుడు సోషల్ మీడియాకి వాళ్ళ ఫ్రెండ్ బ్లాగర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ షూట్ చేస్తుంటే ఆమె పిరుదులు కనబడతాయి కదా అన్న టైప్లో ఆ అమ్మాయిలు స్నానం చేస్తుంటే నువ్వు ఎట్లా తీస్తావు అని కొట్లాడతాడు హీరో. కథగా చెప్పుకోవాలంటే ఏంటంటే, అరుణ్ దివ్యను ప్రేమించాడు. సో వీళ్ళు ఓపెనింగే వాళ్ళ పోట్లాటతో స్టార్ట్ అవుతుంది. ఆమె అబద్ధం చెప్తుంది. అతనికి ఇష్టం లేని వ్యక్తితో ఒక బ్రేకప్ ఏదో సంథింగ్ ఒక పార్టీ లాంటి పార్టీకి వెళ్తే, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావని చెప్పేసి వచ్చి కొట్టుకొని గాయం చేస్తాడు. ఆమె అపార్ట్మెంట్లో అల్లరి చేస్తుంటే 6 ఏళ్ళు వీళ్ళ లవ్ సాగుతుంది. ఈయనకు తండ్రి ఉంటాడు, ఆయనకి ఇంకొక కీప్ ఉంటుంది. సో దానివల్ల భార్యాభర్తలకు వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అండి, వీళ్ళ అమ్మకి వీళ్ళ నాన్నకి. ఆమెకి రిటైర్మెంట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంటాయి, ఇతను సెటిల్ చేయలేదని బాధపడుతూ ఉంటుంది. డబ్బులు ఒక 15 lakhs ఒక దాంట్లో ఇస్తే బిజినెస్ కూడా ఇతను లాస్ అవుతాడు. తర్వాత జాబ్ చేసుకుంటూ ఉంటాడు. ఇతను దివ్య పడతారు, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఆ తర్వాత దివ్య అభిప్రాయ భేదాలతో వీళ్ళిద్దరూ విడిపోతారు. విడిపోయిన తర్వాత మళ్ళీ బర్త్డేకి పిలుస్తుంది. ఆ తర్వాత ఇతనిలో ట్రాన్స్ఫార్మేషన్, ఇతను కొంత మారుతాడు. మారిన తర్వాత ఇతను ట్రాన్స్ఫార్మేషన్ అయిన తర్వాత కొంత కాంప్రమైజ్ కావడానికి ట్రై చేస్తాడు. అప్పటికి అమ్మాయి బ్రేకప్కు ప్రిపేర్ అయిపోతుంది. ఐ హ్యావ్ డన్ అని చెప్పేసి, ఇంకా లేదు మన ప్రేమ లేదు అని అంటే, వీళ్ళు లాస్ట్కి ఒక బర్త్డే పార్టీకి అందరు ఫ్రెండ్స్తో కలిసి 3 జంటలుగా వాళ్ళు బయటికి వెళ్తే, వాళ్ళతో పాటు రావాలా వద్దా అనుకుంటూ మొత్తానికి గంటలో వస్తానని చెప్పి బట్టలు ప్యాక్ చేసుకొని ఇతను అక్కడికి వెళ్తాడు. ఇందాక నేను చెప్పిన పిరుదుల సీను అది మొత్తం టైట్ ఫిట్ వేసినప్పుడు 2 పిరుదులు బయటకు వచ్చినట్టుగా కడ్రాయర్ కనబడుతూ ఉంటుంది ఆ అమ్మాయిది. సో పైన చెస్ట్ ఇక్కడ మనకు బాసరి కనబడుతూ ఉంటుంది. సో అది షూట్ చేస్తే కొట్లాడతాడు అక్కడ. కొట్లాడిన తర్వాత ఎవరైనా కోపంకి వస్తారు కదా తమ గర్ల్ ఫ్రెండ్ని తీసినప్పుడు, అట్లా అతను బ్లాగ్లో ఫేమస్. అతనికి 10K పైన ఫాలోవర్స్ ఉంటారు అవతల వ్యక్తికి, మదన్ ఆ అబ్బాయి పేరు. అతను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడేమో, అందుకే ఈమెను కాదంటుంది ఏమని చెప్పి అపోహపడుతుంటాడు ఇతను.
సో, చివరాఖరికి ప్రేమ ఆమె ఇంక కుదరదు మనకు డన్ అని జెప్పేసి ఉంటది. వీళ్ళ ఎట్లాగో మళ్ళ తల్లికి లవర్‌కి ముందు పరిచయం చేస్తాడు. దోసలేసి పెడతారు. అంతా ఏస్తారు. సో, అక్కడ మళ్ళీ తాగుబోతు తండ్రొస్తాడు. ఆయనకొక ముంపుడు గత్తి ఉంటుంది. సో, దానికి మొత్తం ₹12,00,000 ఇంట్లో పైసలు తగలబెడితే తల్లి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ బ్రేకప్ సంగతి తల్లి చెప్తే బాధపడతదని తల్లికి చెప్పడు. తర్వాత తల్లికి ఏడుస్తున్న ఈ హీరోయిన్ చెప్తుంది. ఇతను వాంతి చేసుకుంటాడు బాగా తాగేసి. అక్కడ బయట బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే చేస్తే ఈమెకు అసహ్యించుకుంటుంది. అంటే అక్కడ ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నేను వద్దన్నాను గదా! మళ్ళీ ఇంకెందుకు నీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నావు అని అనేసరికి ఇక బద్దలైపోతాడు. ఇతను చచ్చిపోతాడేమో అని 2 సార్లు చచ్చిపోతానంటాడు. నీళ్ళలో పడిపోయానంటే సెల్ ఎందుకు ఆఫ్ చేశావంటే లేదు అక్కడ పెట్టానంటే సరే చెప్తే ఇంక ఇతను నిర్ణయించుకుంటాడు. ఇతనికి ఒక వేవ్ అని ఒక కాఫీ షాప్ పెట్టాలనుకుంటాడు. అతనికి ఒక డబ్బులిచ్చే ఒకతను డబ్బులిస్తానని చెప్పి అతనని ఆ డబ్బులివ్వడు. సో, అతనికి ఇంకేదో వర్క్ వస్తుందంటే, "నువ్వు ఇస్తే ఇయ్యాలి, లేకుంటే లేదు. నాకక్కడ జాబ్ గూడా పోయింది. దీనికోసం ట్రై చేస్తుంటే 'ద వేవ్' అనే ఒక హోటల్ పెట్టుకోవడానికని." లాస్ట్‌కి చివరాఖరికి ఎంతో కష్టపడి ఆ వేవ్ పెట్టుకొని సెటిల్ అయిపోతాడు. ఇక హీరోయిన్‌ని మర్చిపోతాడు. మర్చిపోయి ఇంక తను హ్యాపీగా ఉంటే 2 ఇయర్స్ తర్వాత తన హోటల్‌కి ఈమె వస్తుంది. పర్ఫ్యూమ్ చూసి గుర్తుపట్టి ఈమె నా ప్రియురాలికి పర్ఫ్యూమ్ అని చెప్పి చూసేసరికి ఆమె ఇంకో వేరే జంటతో కూర్చొని ఉంటుంది. అప్పటికి ఇంకా ఆమె సింగిల్‌గానే ఉంటుంది. ఇతని దగ్గరికొస్తే హగ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇతను మామూలుగా రియాక్ట్ అయ్యి సాధారణంగా వెళ్ళిపోతాడు. అంటే అప్పటికి అతను ఇంక డిసైడ్ అయిపోతాడు. ఇంక ఇట్లాంటి ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇట్లాంటివి వద్దు అన్న టైప్‌లో డిసైడ్ అయిపోతాడు. అయితే దీంట్లో 2, 3 దగ్గర బర్త్‌డే అప్పుడు పైన టెర్రస్ మీదకి రమ్మని గొడవ చేయడము, కౌగిలించుకోవడము. ఆ తర్వాత ఈమె ఎవరితోటినా గూడా ఇతను స్నానం చేస్తూ గూడా ఈయన గురించి ఆలోచించడం. అంటే అటు ఎట్లయితే చూపించాడంటే ఎరిగేటప్పుడు గూడా అంటే ఆ బాత్రూమ్‌లో ఉన్నప్పుడు గూడా ఆమె గురించి ఆలోచిస్తుంటాడు. సో, మొత్తానికి ఆమెని తర్వాత వీళ్ళిద్దరూ సాన్నిహిత్యంగా ఉన్నారు. 2, 3 ఎంగుడు షాట్లు గూడా ఉన్నాయి. అంటే మొత్తం న్యూడ్‌గా వీళ్ళిద్దరు పడుకొని ఏసుకున్నారన్న టైప్‌లో, ఎంజాయ్ చేశారన్న టైప్‌లో ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా పిల్లలు కనబడే షాట్ ఉంది హీరోయిన్‌ది. దివ్య బాగా ఓపెన్‌గా యాక్ట్ చేసింది ఈ సినిమాకి. అట్లాగే అరుణ్ గూడా యాక్ట్ చేసినటువంటి ఈ అబ్బాయి చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతను చూడ్డానికి చాలా థర్డ్ డోర్ అంటే మన నెక్స్ట్ డోర్ అబ్బాయిలాగున్నాడు. పెద్ద అందగాడు గాదు హీరో. కాకపోతే పెర్ఫార్మరు. మంచి పెర్ఫార్మ్ చేశాడు. అతన్ని ఒక నెక్స్ట్ డోర్ అబ్బాయిగా మణికందన్‌ని పెట్టుకున్నారు. సో, అతను బాగా యాక్ట్ చేశాడు. అట్లాగే కన్న రవి చూడ్డానికి అందంగా ఉన్నాడు. హరీష్ బాగున్నాడు. గీతా కైలాసం తల్లి పాత్రలో ఒదిగిపోయింది. అట్లాగే శరవణన్ తాగుబోతు తండ్రిగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అట్లాగే హరిణి సుందర్‌రాజన్‌కి ఒక ఆమెనేమో అన్నయ్య అని పిలుస్తుంది. ఈ హరిణి సుందర్‌రాజనేమో ఎందుకు మళ్ళీ వాడు అవసరమా నీకు అన్న టైప్‌లో అంటూ ఉంటుంది. అరుణాచలన్ పిఏ గూడా ఉన్నాడు. సో, సంగీతం మొత్తానికి ఈ సినిమాకి సంగీతం చాలా మంచి సంగీతం పడింది. తెలుగు సినిమా లాగానే అనిపిస్తుంది. సీన్ రోల్డన్ సంగీతము. అంటే మనకెక్కడ గూడా డబ్బింగ్ వాసన లేకుండా ఆ హీరో వాయిస్ డబ్బింగ్ చెప్పిన అతను చాలా బా చెప్పాడు. అట్లాగే దివ్యకి డబ్బింగ్ చెప్పిన ఆమె గూడా బా చెప్పింది. డబ్బింగ్ సింగ్ లాగా మనకెక్కడ అనిపించదు మనకి. సో, ఓవరాల్‌గా మంచి సినిమా రచన చేసిన అతను గూడా మనకు ఆల్రెడీ అనుభవం ఉన్న రైటరే. సో, కాబట్టి అతని రచన బాగుంది. పాటలు బాగున్నాయి. సో, ఓవరాల్‌గా ఒక మంచి సినిమాని చూసినట్టు ఫీలింగ్ కనబడుతుంది మనకు 'ట్రూ లవర్‌తో'. సో, దీన్ని తమిళ్‌లో లవర్ అని కాబట్టి టైటిల్‌లో 'ట్రూ లవర్' అని కూడా రాసుకోలేదు. అట్లాగే 'ట్రూ లవర్' అనే కనబడుతుంది ఇంగ్లీష్‌లో. అయితే మారుతి లాంటి దర్శకులకు నచ్చి ఈ సినిమాని తమిళం నిర్మాతలు ముగ్గురు ప్లస్ ఇగ ఎస్‌కేను, దాసరి మారుతి వీళ్ళందరూ కలిసి మళ్ళీ డబ్ చేయడం జరిగింది ఈ సినిమాని. ఓవరాల్‌గా శనివారం రోజు తీసుకొచ్చినటువంటి ఈ సినిమాకి నేనిచ్చినటువంటి రేటింగ్ ఆహ్, 4/5. ఎందుకంటే ఈ సినిమాలో కదిలించే కథనం ఉంది. ఇందాకే చెప్పినట్టుగా కథ లేకపోయినా సంఘటనల సమాహారం మనకు హృదయం తట్టే విధంగా ఉంటుంది. లాస్ట్‌కి అంటుంది, "నీకు ఛాన్స్ ఇవ్వను అంటున్నావు, మీ నాన్నకి ఛాన్స్ ఇచ్చావా?" అని. ఆళ్ళ తల్లి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నప్పుడు వచ్చినప్పుడు తండ్రిని నిలగొడతాడు రాకుండా. "నీ వల్లే కదరా జరిగింది ఇది" అని చెప్పేసి కొట్టబోతాడు. 2, 3 సార్లు ఇంట్లో పోట్లాట అవుతుంది తండ్రికి, కొడుకుకి. అవన్నీ సహజంగా మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలాగా అనిపిస్తాయి కాబట్టి దీనికి 4/5 ఇచ్చాను. పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా ఈ గ్రేట్ లవర్ లాగా అనిపించేటువంటి 'ట్రూ లవర్' మంచి సినిమాగా చెప్పుకోవాలి. మనసున్నటువంటి ప్రతి మనిషి చూడవలసిన సినిమా. లవర్స్ కంపల్సరీగా చూడవలసిన సినిమా. బ్రేకప్‌లో లాస్ట్‌లకు ఇద్దరిని కలపడు లాస్ట్‌కి గూడా. ఆ తర్వాత ఇంక ఈ లవ్ బిగినింగ్ గాదు, ఎండింగ్ గాదు. దీనికి ఎండ్ ఉండదు. బిగినింగే ఎప్పుడు అని మనకు అర్థవంతమైన ముగింపు కాకుండా మనకే వదిలిపెట్టి ముగింపులాగా ఇచ్చేసి ఆ కాఫీ షాప్‌కొచ్చిన హీరోయిన్‌ని ఇంక ఇతనేమనడు. ఇతని లైఫ్‌లో ఇతను, ఆమె లైఫ్‌లో ఆమె. తర్వాత కలుసుకున్నారా లేదా 2 ఇయర్స్ తర్వాత అనే దాన్ని 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ కాఫీ షాప్‌లో కలిసినప్పుడు ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు అన్నట్టుగా చూపించి, ఆ తర్వాత వాళ్ళు కలిసారా, కలవలేదా మన ఊహలకు వదిలేసి సినిమా ఎండ్ చేసినటువంటి విధానము మనల్ని ఆకట్టుకుంటుంది. సో, దర్శకుడు మంచి ప్రతిభావంతుడైన దర్శకుడుగా అనిపించాడు మనకి. సో, తమిళంలో తెలుగులో రిలీజ్ అయినటువంటి సినిమా తమిళంలోనేమో 'లవర్' పేరిట, తెలుగులోనేమో 'ట్రూ లవర్' పేరిట శనివారం రోజు విడుదలైంది. ఒక మంచి సినిమాని చూసిన ఫీలు, ఒక లవ్ సినిమాని చూసిన ఫీల్ కల్పించాడు మనకు ప్రభురామ్ వ్యాస్. సో, యువరాజ్ గణేశన్, మగేష్ రాజ్ పసిలియన్, ఎస్‌కేఎన్, మారుతిదాసరి చేసినటువంటి ఈ సినిమా నిర్మాతలుగా చేసిన ఈ సినిమాకి సంగీతం ఇందాకే చెప్పినట్టుగా మనకి రోల్డన్
మంచి మ్యూజిక్ అందజేస్తే, అట్లాగే శ్రేయాస్ కృష్ణన్ మంచి సినిమాటోగ్రఫీ అందజేయగా, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా ఒక అద్భుతమైన ఒక్క దృశ్యం కూడా వేస్ట్ కాకుండా చేశాడు. అట్లాగే లొకేషన్స్ ఎన్నుకున్న తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. అందులో ఒక ట్రావెలర్ బ్లాగ్ ఒకతను ఉంటాడు. అతను వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్ అన్నీ చూస్తూ ఉంటాడు. ఒక పెద్ద బండి తీసుకొని వీళ్ళందరూ ఎళ్లి ఎక్కడో బర్త్‌డే చేసుకోవడం, ఆ లొకేషన్స్ అన్నీ మన కళ్ళకి కట్టినట్టు చూపించడం, మనమే నిజంగా ఆ లొకేషన్స్‌కెళ్ళినటువంటి అనుభూతి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసే సినిమా 'ట్రూ లవర్'. అట్లాగే ఆ లవ్‌లో ఉన్నటువంటి ఫీల్స్ ఏంటి, ఒక ఆర్డినరీ వ్యక్తి అది చూడడానికి నల్లగుంటాడు అబ్బాయి, దివ్యనేమో అందంగా ఉంటుంది. సో, వీళ్ళిద్దరి మధ్య లవ్ కుదిరినప్పుడు ఆమె ఆఫీస్‌లో అతను ఉన్నప్పుడు, తర్వాత ఆఫీస్ జాబ్‌లో పోయినప్పుడు ఇతను చెప్పకపోవడం, బైక్ మీద వెంబడిస్తుండడము, ఫోన్ చేసి ఏమైనా ఎక్కడున్నావు అని అడగడము, ఇవన్నీ కూడా అటు లొకేషన్ చెప్పనడము. ఫస్ట్ ఏమో చాలా ఫీరియస్‌గా తర్వాత కాంప్రమైజ్ అయిపోయినట్టు కనపడడం, ఇవన్నీ కూడా మణికందన్ నటనలో పరిణితిగా, అట్లాగే దివ్యగా చేసిన ఈ అమ్మాయి కూడా, హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా చేసి ఆ సినిమాకు పూర్తి ప్లస్ పాయింట్‌గా నిలబడింది ఈ హీరోయిన్‌ది. మనకి ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్‌గా నిలబడింది ఆ అమ్మాయి. దివ్య పాత్రలో నటించడం అంటే జీవించింది ఆ అమ్మాయి, గౌరీప్రియ. సో, ఆమె ఎక్స్‌పోజింగ్ కూడా ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పకుండా పడుకున్న షాట్ గాని, ఆ తర్వాత ఆమె బ్రాలాగా కనబడుతుంది మనకి. ఆ తర్వాత కింద ఇందాక చెప్పినట్టు పిరుదులు కనబడతాయి. అవన్నీ కూడా కనబడేలాగా, అంటే సీ త్రూ అయినా గానీ కనబడ్డట్టుగా మనకు ఫీల్ కనబడుతుంది కాబట్టి, గౌరీప్రియ చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీల్ కలుగజేస్తుంది మనకి 'ట్రూ లవర్' సినిమా. సో, ఈ సినిమాకి ఇందాకే చెప్పాను కదా, 4/5 ఈజ్ మై రివ్యూ. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ మల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.